మిథునను కలెక్టర్ని చేసిన దేవాను మెచ్చుకున్న సత్యమూర్తి హరివర్ధన్. ఇంతకు ఏం జరిగింది? అసలు మిథునను కలెక్టర్ని చేసిన దేవాని సత్యమూర్తి హరివర్ధన్ మెచ్చుకోవడం ఏంటి? మిథున కలెక్టర్ అవ్వడానికి దేవా ఎలాంటి కష్టాలు అనుభవించాడు? ఇంతకీ దేవాకి ఉద్యోగం వచ్చిందా? అసలు ఏం చేసి మిథునను కలెక్టర్ని చేశాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నా చేతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా దేవ మిథున వైపు నిలబడి ఇంకా పురుషోత్తం వాళ్ళు ఇంటికొచ్చిన క్షమాపణ చెప్పము అని, ఆ సమయంలో కనుక నేను నా భార్య పక్కన ఉంటే నీ కొడుకు ప్రాణాలు తీసేవాణ్ణంటూ చాలా గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. దేవా అంటూ గట్టిగా మాట్లాడేసరికి, ఏంటన్నా నా కుటుంబాన్ని ఏదైనా చేయాలని చూస్తే నీకు పాత దేవా ఎలా ఉంటాడో తెలుసు. నీ కొడుకు ప్రాణాలు తీయడానికి వెనకాడను. నా కుటుంబం జోలికొస్తే అన్నా నేను మొత్తం వదిలేశాను. నా భార్యను బాధ పెట్టకూడదు అన్న ఉద్దేశంతో నీ దగ్గర రౌడీయిజం చెయ్యకూడదని, ఏదొక పని చేసుకుని బ్రతకాలి అన్న ఉద్దేశంతో నేను మొత్తం అన్నీ వదిలేశాను. అది నువ్వు అర్థం చేసుకోకుండా పదే పదే నన్ను ఎప్పటికప్పుడు అడ్డుకుంటూనే ఉన్నావు. నేను ఉద్యోగానికి వెళ్ళిన ప్రతి చోట నాకు ఉద్యోగం రాకుండా చేస్తూనే ఉన్నావు. అన్నా ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వదలనన్నా. నిన్ను వదులుకున్నాను అంటే అర్థం చేసుకో, నా భార్య నాకు ముఖ్యం. దయచేసి నన్ను వదిలే. ఇన్ని సంవత్సరాలు నా జీవితాన్ని మా అమ్మ నాన్న ఎంత బాధపడుతున్నా, ఎంత మందలిస్తున్నా నా జీవితాన్ని నేను పట్టించుకోలేదు. ఇప్పుడు నా భార్య నా గురించి ఆలోచిస్తుంది. నా భార్యను సంతోషంగా ఉంచడం కోసం, నా కోసం వాళ్ళ కుటుంబాన్ని అందరినీ ఎదిరించి వచ్చేసింది. ఒక్కసారి తన మెడలో తాళి కట్టి నేను తప్పు చేశాను. నేను తప్పు చేసిన తప్పును సరిదిద్దుకోవాలని అనుకుంటున్నాను. ఇక నన్ను ఇబ్బంది పెట్టొద్దన్నా. దయచేసి నా జీవితంలోకి రావద్దు. నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వండి అంటూ ఇంకా దేవా నమస్కారం చెప్పేసేసరికి ఇంకా పదరా అని చెప్పి అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతాడు. ఏంటి నాన్న వాడిని అంత ఈజీగా వదిలేసావు అని చెప్పాను, కానీ ఎలా వదిలేస్తానురా? నీ ఒంటి మీద చేసుకున్న దాన్ని వదిలిపెట్టను, నా రాజకీయ జీవితాన్ని దెబ్బ కొట్టిన వాణ్ణి వదిలిపెట్టనురా. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే నేనెలా చూస్తూ ఊరుకుంటాను? వాడికి ఎక్కడా ఉద్యోగం రానివ్వను. ఎందుకురా భగవంతుడా మేము ఆ పురుషోత్తంతో పెట్టుకున్నాము అని చెప్పి వాడు ప్రతి క్షణం బాధపడాలి, అదే నేను కోరుకుంటాను అంటూ ఇంకా పురుషోత్తం కాస్త రుద్రాకు చెప్పి అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయేసరికి రాదేవా అంటూ లోపలికి వెళ్ళిపోయేసరికి, ఏం కర్మరార బాబు, వీడి వల్ల ఎప్పుడూ సమస్యలే వస్తున్నాయి అని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళిపోతాడు సత్యమూర్తి. ఏంటి మామయ్య దేవా వల్ల సమస్యలు రావడం ఏంటి? ఆ పురుషోత్తం దగ్గర దేవా మానేసినందుకు గాను పురుషోత్తం ఇలా కక్ష తీర్చుకుంటున్నాడు. ఒకప్పుడు దేవా పురుషోత్తం దగ్గర పని మానేయాలని మీరు కూడా కోరుకున్నారు కదా మామయ్య. ఇప్పుడు అదే కదా దేవా చేశాడు. తప్పదు మామయ్య, కొన్ని మనకి కష్టాలు వస్తున్నప్పుడు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. తర్వాత అన్నీ సంతోషాలే ఉంటాయి. మీ సపోర్ట్ మాత్రం దేవాకు చాలా ముఖ్యం మామయ్య. అది మీకు చెప్పేంత గొప్పదాన్నైతే కాదు, మీకు ఆలోచనకే వదిలేస్తున్నాను అంటూ ప్రమోదిని కాస్త వెళ్ళిపోతుంది. ఇంకా దేవా మిథున లోపలికి వచ్చిన తర్వాత, నేనేమైనా తప్పు చేశానా దేవా అని చెప్పాను, కానీ నువ్వెందుకు తప్పు చేస్తావు? వాడు నోటుకొచ్చినట్టల్లా వాగుంటాడు. అది నీకు నచ్చక నువ్వు వాడి చెంప పగలగొట్టావు. నాకు అర్థమైంది మిథున, నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో వాడిని కొట్టావో నాకు అర్థమైంది అంటూ మాట్లాడేసరికి, సరే దేవా అని చెప్పి ఇంకా దేవా మిథున ఇద్దరు కూడా ఆ రాత్రంతా ఆలోచించుకుంటూ ఎప్పటికో నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయాన్నే దేవా కాస్త రెడీ అయ్యి ఉద్యోగం కోసం వెతకడం కోసం రోడ్డు మీద పడతాడు. ఇంకా మిథున కూరగాయలు తెచ్చుకుంటూ తిరిగి వస్తూ ఉండగా మిథున ఫ్రెండ్ ఒకడు కారులో వెళ్తూ మిథున నడిచి వెళ్ళడం చూసి ఆగుతాడు రోడ్డు మీద. హాయ్ మిథున అని చెప్పనేసరికి, నువ్వేంటి ప్రవీణ్ ఇలా వచ్చావు అని చెప్పాను, కానీ నేనేంటో తర్వాత సంగతి. నువ్వేంటి, నీ గెటప్ ఏంటి? నువ్వు జడ్జి హరివర్ధన్ గారి కూతురువి.
నీ గురించి మన ఫ్రెండ్స్ ద్వారా చాలానే విన్నాను. నిన్ను ఎవరో బలవంతంగా పెళ్లి చేసుకున్నారని, ఆ తర్వాత మళ్ళీ మీ నాన్న ఏదో మీ భావం తీసుకొచ్చి మీకు పెళ్లి చేయకపోతే ఆ వ్యక్తే కావాలని వెళ్ళిపోయావని చాలా చాలా విన్నాను మిథున. కానీ ఎందుకులే డిస్టర్బ్ చేయడమని నేను అక్కడే ఉండిపోయాను కదా అమెరికాలో. ఇంకా అక్కడి నుంచి వచ్చాక నిన్ను మీట్ అవుదాం అనుకున్నాను. నిన్ననే వచ్చాను, ఇలా బయట తిరుగుతూ ఉండగా నువ్వు కలిసావు అని చెప్పనేసరికి ఏంటో ఏమీ లేదు, అంతా బాగానే ఉంది అనగానే, చూడు మిథున, నువ్వు నాకు మంచి ఫ్రెండ్వి. నేను నిన్ను ఎప్పుడూ ఆ ఉద్దేశంతో చూడలేదు. మంచి ఫ్రెండ్వి, నాకు మంచి గైడ్వి, తోడుగా ప్రతి క్షణం ఉండేదానివి. నిన్ను ఎప్పుడూ నేను ఒక ఫ్రెండ్ లాగే, ఒక గైడెన్స్ లాగే నేను చూశాను. నీకు ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది వచ్చినా నన్ను వెనక ముందు ఆలోచించకుండా నా సహాయం కోరు. అవును, ఇంతకీ మీ ఆయన ఏం చేస్తున్నాడు? ఒకప్పుడు ఎవరో రౌడీ దగ్గర ఎవడో రాజకీయ నాయకుడి దగ్గర రౌడీగా పనిచేసేవాడంట. మీ ఆయన్ని కూడా నువ్వేదో మార్చేసావని వింటున్నాను. ఒక్కొక్కటి విషయాలు తెలుస్తున్నాయి. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు కదా మిథున. అందుకని ఇంకా నిన్ను డైరెక్ట్గా కలిసినప్పుడు అన్నీ తెలుసుకుందాంలే అని చెప్పి వదిలేశాను అనేసరికి, అవును, నువ్వు విన్నవన్నీ కూడా నిజాలే అని చెప్పనగానే, అవునా సరే, ఇప్పుడు ఇంతకీ ఎక్కడ ఉంటున్నావు అనగానే, ఎక్కడ, మా ఇంటి దగ్గరే ఉంటున్నాను అనేసరికి, మీ ఇంటి దగ్గరే ఉండడం ఏంటి మిథున, అసలు ఎలాంటి పొజిషన్లో ఉన్నారు అని చెప్పనేసరికి, మేమేదో పొజిషన్లో ఉన్నాంలే, ఇప్పుడు దాని గురించి ఎందుకు? లేదు మిథున, నువ్వు నాకు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావా? నేను నీ స్నేహితుడినే కదా మిథున. నువ్వు నా దగ్గర ఎలాంటి మొహమాటం లేకుండా నువ్వు నీ బాధను పంచుకోవచ్చు అని చెప్పనేసరికి, ఏమీ లేదు అనగానే, మీ ఆయన ఎక్కడైనా జాబ్ చేస్తున్నాడా? ఎంతవరకు చదువుకున్నాడు మీ ఆయన చెప్పు అని చెప్పనేసరికి, మా ఆయన బీటెక్ చదివాడు అనేసరికి, మీ ఆయన బీటెక్ చదివాడా? బీటెక్ చదివి రౌడీగా ఎందుకు మారాడు? ఆయన అదంతా మీ పర్సనల్లే, సర్లే. ఇప్పుడు మీ ఆయన జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నాడా ఏంటి అని చెప్పనేసరికి, అవును అనేసరికి, సరే, నీకు అభ్యంతరం లేకపోతే నీ గైడెన్స్లో నేను నా తెలివితేటలు ఉపయోగించి ఒక కంపెనీ పెట్టుకున్నాను. ఆ కంపెనీలో నేను ఇక్కడ ఒక కొత్త కంపెనీ లాంచ్ చేయాలనుకుంటున్నాను. ఇన్ని సంవత్సరాలు అమెరికాలో ఉన్నాను. మా అమ్మ నాన్న నన్ను బాగా మిస్ అవుతున్నాను, ఇక్కడికి వచ్చేయమని చెప్పారు. అందుకే ఇంకా నేను ఇక్కడికే వచ్చేసాను. ఒక 2-3 రోజుల్లో కొత్త కంపెనీ లాంచ్ చేయబోతున్నాను. మీ ఆయనకు నీకు అభ్యంతరం లేకపోతే మీ ఆయన్ని నా కంపెనీలో మేనేజర్గా తీసుకుంటాను అని చెప్పనేసరికి, ఏంటి నిజమా ప్రవీణ్ నువ్వు చెప్పేది అనగానే, అవును, సర్టిఫికెట్స్ తీసుకుని మీ ఆయన్ని రేపు ఈ విజిటింగ్ కార్డులో ఉన్న అడ్రస్ దగ్గరికి రమ్మను అనగానే, నువ్వు ఏమీ మా ఆయన్ని అవమానించినట్టు మాట్లాడవు కదా అనగానే, చచ్చా, ఏం మాట్లాడుతున్నావు మిథున, నా గురించి నీకు తెలీదా? ఎదుటి వాళ్ళు మనసు బాధపడేటట్టుగా నేను ఎప్పుడైనా మాట్లాడతానా? నువ్వు నన్ను అర్థం చేసుకున్నది ఇదేనా అని చెప్పాను. కానీ అలా అని కాదు, ఆయన మళ్ళీ చిన్నబుచ్చుకుంటారు కదా, ఆయన బాధపడితే నేను చూసి తట్టుకోలేను అని చెప్పనేసరికి, సరే మిథున, నువ్వు ఏం ఆలోచించుకు, నేను చూసుకుంటాను కదా అని చెప్పి ఇంకా తన ఫ్రెండ్ కంపెనీలో జాబ్ ఉందని మిథున కాస్త ఇంటికి వచ్చి చెప్తుంది దేవాకు. ఏంటి మిథున, నీ ఫ్రెండా అని చెప్పాను. కానీ అవును, ఇన్ని రోజులు వాడు అమెరికాలో ఉన్నాడు, ఇప్పుడే కొత్తగా ఇక్కడ ఒక కంపెనీ పెట్టబోతున్నాడంట. ఆ కంపెనీ నాకు ఇందాక నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు కనిపించాడు. కంపెనీలో వేకెన్సీ ఉంది, నిన్ను జాయిన్ అవ్వమని చెప్పాడు. నీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే వెళ్ళు అనేసరికి, అదేంటి మిథున, నువ్వు మీ ఫ్రెండ్ని అడిగి నువ్వు ఇలా నా కోసం ఒక జాబ్ తెచ్చినప్పుడు నేను వెళ్ళను అని ఎలా చెప్పగలుగుతాను? చెప్పాను కదా మిథున, నువ్వు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నానని. నిన్ను బాధ పెట్టే పని, నిన్ను ఇబ్బంది పెట్టే పని నేను ఎప్పటికీ ఏమీ చేయను. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి, నీ సంతోషమే నాకు ముఖ్యం అంటూ ఇంకా దేవా కాస్త చెప్పేసేసరికి సరే అని ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే రెడీ అవుతూ ఉంటాడు. ఏంటి దేవా, ఉద్యోగానికి వెళ్తున్నావా అని చెప్పాను. కానీ అవును వదినా, ఇక్కడ మిథున వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఏదో జాబ్ ఉందంట, మిథునే తీసుకొచ్చింది అనగానే, అవునా, అయితే ఈ జాబ్ ఖచ్చితంగా నీకు వస్తుందన్నమాట. ఇన్ని రోజులు నువ్వెంత కష్టపడినా నీకు ఉద్యోగం రాకుండా పురుషోత్తం చేశాడు కదా, ఇక మీదట నీకు ఆ ఇబ్బంది ఉండదు, ఇంకా నీకు జాబ్ వచ్చినట్టే అనగానే, నువ్వు తల్లి లాంటి నువ్వు జాబ్ వచ్చినట్టే అని చెప్పావంటే ఖచ్చితంగా వస్తుందని నాకు నమ్మకం ఉంది వదినా అంటూ ఇంకా దేవ కాస్త చెప్తాడు. చెప్పేసరికి సరే వెళ్తున్నానని ఇద్దరు కూడా
మిథునేమో అక్కడ వరకు వచ్చి సరే దేవా అని చెప్పి ఆల్ ది బెస్ట్ చెప్పి పంపిస్తుంది. ఈలోపు ప్రవీణ్కి ఫోన్ చేసి మా ఆయన బయలుదేరాడు అనగానే సరే నేను ఇక్కడే ఉన్నాను కన్స్ట్రక్షన్స్ దగ్గరే ఉన్నాను అనేసరికి సరే అని దేవా కాస్త అక్కడికి వెళ్తాడు. వెళ్ళేసరికి నమస్కారం సార్ అని చెప్పాను కానీ హే దేవా నువ్వేనా అని చెప్పనేసరికి అవును సార్ అని చెప్పాను కానీ మిథున నేను మంచి ఫ్రెండ్స్ అనడం కంటే నాకు తను ఒక గైడెన్స్ లాగా ఒక గైడ్ లాగా ఎప్పటికప్పుడు అలా చదువుకోవాలి ఇలా చదువుకోవాలని ఎప్పుడు కూడా చెప్తూ ఉండేది. తనకి ఎప్పుడు కూడా ఐఏఎస్ అవ్వాలని ఎంతగానో ఆశ. తన గోల్ కూడా అదే. తను అవుతుందంటావా అని చెప్పనేసరికి ఖచ్చితంగా సార్ తనని నేను చేస్తాననగానే పెళ్ళైన తర్వాత కూడా భార్య మాట విని నడుచుకునే వాళ్ళు ఈ రోజుల్లో ఎక్కడున్నారు దేవా? సర్లే అది మీ పర్సనల్ అనుకో. సరే నువ్వు ఇక నుంచి ఇది కన్స్ట్రక్షన్ చేస్తున్నాము, ఇది బిల్డింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు దీనికి సంబంధించిన అన్ని లెక్కలన్నీ చూసుకో. కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఆఫీసు పెట్టగానే జనరల్ మేనేజర్ పోస్ట్ అప్పగిస్తాను. అప్పటి వరకు దీని బాధ్యత అంతా చూసుకోవాలి దేవా అని చెప్పనేసరికి తప్పకుండా సార్ ఖచ్చితంగా చూసుకుంటాను అని చెప్పి దేవా చెప్తాడు. చాలా థ్యాంక్స్ దేవా, ఎప్పటికప్పుడు నువ్వు నాకు ఇలా సపోర్ట్గా ఉంటే చాలు, నేను అన్నింట్లోనూ ముందుకు వెళ్తాను, నీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి అనగానే తప్పకుండా సార్ మిథునను నమ్మి నాకు ఉద్యోగం ఇచ్చారు, ఇంకా మీకు సపోర్ట్గా ఉంటాను నేనని చెప్పి దేవా ఆ క్షణం నుంచి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ దగ్గర ఇంకా అదంతా చూసుకుంటారు. సుమారుగా ముందు అంటే ఇంత టైం అవుతుంది ఇంత పీరియడ్లో అవుతుంది అనుకున్న బిల్డింగ్ కాస్త ఆఫీసు ముందే అయిపోవడంతో ఏంటి దేవా నీకు పని అప్పగిస్తే ఇంత త్వరగా చేయిస్తావా? నేను ఇంకా ఇంకొక 2 నెలల వరకు ఈ వర్క్ కంప్లీట్ కాదు అనుకున్నాను, కానీ నువ్వు కంప్లీట్ చేసావే అని చెప్పనేసరికి అవును సార్ ప్రతి క్షణం అదలా చెయ్యండి ఇదలా చెయ్యండి అని సార్ చెప్తూనే ఉన్నారు. నేను ఎంతగానో అబ్జర్వ్ చేశాను సార్, వర్క్ మైండెడ్ సార్ అని చెప్పనేసరికి అవునవును అందుకే నా ఫ్రెండ్ సజెస్ట్ చేయడం వల్ల నేను పెట్టుకున్నాను, కానీ ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను, కానీ దేవా టాలెంటెడ్ పర్సన్ అని నాకు అర్థమైంది అంటూ ప్రవీణ్ చెప్పేసేసరికి అవును సార్ మీ అంచనా ఎప్పుడూ కరెక్ట్ కాకుండా పోదు అని చెప్పి ఇంకా అంతా నవ్వుకుంటారు. సరే దేవా మనం ఒక 2 డేస్లో కంపెనీని లాంచ్ చేసేయాలి, కంపెనీని మొత్తం రెడీ చేసేసి దానికి కావాల్సిన ఫర్నిచర్ అంతా కూడా మన అకౌంటెంట్తో పాటు వెళ్ళి మొత్తం అంతా కూడా కంపెనీకి ఏమేం కావాలో ఏంటో ప్రతి ఒక్కటి కూడా నువ్వే చూసుకో అని చెప్పనేసరికి ఓకే సార్ అని చెప్పి ఇంకా దేవా కాస్త అకౌంటెంట్తో పాటు వెళ్ళి కంపెనీకి ఎక్కడ ఏం కావాలి అంటే A to Z అంతా కూడా ప్రవీణ్ బాధ్యత అంతా కూడా దేవా మీదే వదిలేస్తాడు. దేవా అంటే ప్రవీణ్కి బాగా నమ్మకం పెరిగిపోతుంది. బాధ్యత అంతా వదిలేసేసరికి ఇంకా ప్రవీణ్ మొత్తం కూడా కంపెనీ అంతా కూడా 2 డేస్లో మొత్తం సెట్ చేసి రెడీ చేసి పూలదండలతో ఇంకా ఓపెనింగ్ సమయానికి మొత్తం అంతా చేసేస్తాడు. ఇంకా ప్రవీణ్ క్యాబిన్ ఇంకా మేనేజర్ క్యాబిన్ మొత్తం దేనికదే ప్రతి ఒక్కటి కూడా చూసుకున్న తర్వాత వావ్ సూపర్ భలే డిజైన్ చేసావు దేవా, నీలో చాలా టాలెంట్ పర్సన్ ఉంది, నిన్ను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేనని ఇంకా వర్క్ మొత్తం వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో ఏంటో మొత్తం అంతా కూడా దేవాకి అప్పగించి దేవాని చూసుకోమంటాడు. ఇంకా ప్రవీణ్ అప్పుడప్పుడు ఆఫీస్కి వస్తాడు, కానీ ఎక్కువ దేవానే మేనేజర్ కదా, మేనేజరే అన్నీ కూడా చూసుకుంటూ ఉంటాడు. ప్రతి ఒక్క విషయంలో కూడా దేవా నిర్ణయమే. ప్రతి ఒక్కటి ఏదైనా సరే ముందు దేవాకు చూపించండి, దేవా ఓకే అన్న తర్వాత అప్పుడు నా దగ్గరికి సైన్కి రండి, అంతే తప్ప నా దగ్గరికి వచ్చి నన్ను చెక్ చేయమంటే నేను చేయను అని చెప్పి చాలా క్లియర్గా చెప్పేస్తాడు. ఇంటర్వ్యూల విషయంలో కూడా ఏ ఎంప్లాయీని తీసుకోవాలో ఇంటర్వ్యూ ఎలా చేయాలో ప్రతి ఒక్కటి దేవా చేతుల మీదే ఉండేసరికి దేవా బిజీ లైఫ్లో ఉంటాడు. ఇంక ఇక్కడ మిథున్ అయితే గ్రూప్ 2 చదవమని చెప్పాడు కదా దేవా, సో గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతుంది. ఇంకా అలా గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యేసరికి ప్రతిరోజు వెళ్ళి దేవా జాబ్కి వెళ్ళిపోవడం, మిథున అక్కడికి వెళ్ళి కోచింగ్ తీసుకుని ఎగ్జామ్స్ కూడా దగ్గర పడుతూ ఉండేసరికి ఇంకా దగ్గర పడుతూ ఎగ్జామ్ కూడా బాగా రాసేసరికి ఐఏఎస్ ఎగ్జాము ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేసరికి హరివర్ధన్ ఇంటికి అందరూ ఫ్లవర్ బుకేస్ తీసుకుని వచ్చేస్తారు. హరివర్ధన్ గారు అంటూ వచ్చేసరికి ఏమైంది ఏంటి హడావిడి, మీ అమ్మాయి మిథున
ఫస్ట్ క్లాస్లో ఐఏఎస్ పాస్ అయిందండి అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు అని చెప్పాను. కానీ అవును సార్, ఐఏఎస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. ఇంతకీ మీ అమ్మాయి మిథున ఎక్కడుంది అని చెప్పాను. కానీ మిథున ఇక్కడ లేదు, తన అత్తవారింట్లో ఉంది అనేసరికి మిథున మేడం అక్కడ ఉన్నారా, ఎక్కడ ఆ ఇంటి అడ్రస్ ఎక్కడ అని చెప్పాను. కానీ రండి వెళ్దాము అని అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి మిథున దేవా అప్పుడే రెడీ అయ్యి బయటకు వస్తూ ఉంటారు దేవా ఆఫీస్కి వెళ్ళడం కోసం. దేవా కోసం అని కారు వస్తుంది. దేవా కారులో తిరిగినా ఎలా వెళ్ళినా కానీ ఆ చిన్న కుటీరం లాంటి ఇంటిని మాత్రం వదులుకోడు. ఎందుకంటే తండ్రి ఆ ఇంటిని వదిలి వేరే ఇంటికి వెళ్ళిపోతే రెక్కలు వచ్చాక బయటికి ఎగిరిపోయినట్టు ఉంటుందని, ఎంత గొప్ప వాళ్ళైనా ఎంత గొప్పగా చదివినా ఇంటిని మాత్రం వదలరు. ఇంకా మిథున ఇంటర్వ్యూ కోసం అందరూ ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసేసరికి మేడం మీరు కలెక్టర్ అయినందుకు ఎలా మీ స్పందన తెలియచేస్తారు అనగానే మా నాన్న ఎప్పుడూ నన్ను కలెక్టర్ని చేయాలని ఎంతగానో ఆశపడ్డారు. కానీ నేను పెళ్లి చేసుకోవడం వల్ల కలెక్టర్ కాలేకపోయాను. కానీ నా భర్త నా ఆశను నెరవేర్చారు. నా భర్త ప్రతి క్షణం నాకు తోడుగా ఉంటూ నన్ను కలెక్టర్ని చేయడం కోసం ఎంతగానో కష్టపడ్డారు, కృషి చేశారు, పగలు రాత్రి శ్రమించారు. నేను గొప్ప స్థాయికి రావడానికి కారణం ఒక రకంగా మా నాన్న ఆశయం నెరవేర్చడానికి కారణం మా ఆయన పట్టుదల వల్లే నేను కలెక్టర్ని అయ్యాను అంటూ మిథున కాస్త ఒక పక్క తండ్రిని పొగుడుతూ మరొక పక్క భర్తని పొగుడుతూ మా మామయ్య గారి ఆశీర్వాదం ప్రతి క్షణం మాకు ఉంది అంటూ మా అంగారిని పొగుడుతూ ప్రతి క్షణం దేవా అందరినీ కూడా పొగుడుతూ మిథున ఎంతో గొప్పగా ఇంటర్వ్యూ చెప్తుంది. మేడం చాలామంది మీ గురించి అనుకుంటున్నారు, మీ వారు కూడా చాలా గొప్ప స్థాయికి వెళ్ళినా కానీ మీరు ఈ ఇంటిని వదిలి ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పుకుంటున్నారు. నిజంగా రేపు కలెక్టర్ అయిన తర్వాత మీకు ఒక హౌస్ ఇస్తారు కదా మేడం, మరి అక్కడికి వెళ్తారా లేక ఈ ఇంట్లోనే ఉంటారా అని చెప్పాను. కానీ ఇది మా మామయ్య గారు కష్టపడి కట్టిన ఇల్లు. ఈ ఇంటి దగ్గరలో మేము ఇలాంటి చిన్న కుటీరం వేసుకుని ఉండడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మా మామయ్య గారు మమ్మల్ని క్షమించి ఆ ఇంట్లోకి రానిచ్చి మమ్మల్ని వాళ్ళ కుటుంబంతో కలుపుకునేంత వరకు కూడా మేము ఇక్కడే ఉంటాము. నేను ఏదైనా విధి నిర్వహణలు ఏదైనా చెయ్యాలి అనుకున్నా అవన్నీ కూడా ఇక్కడి నుంచే చేస్తాను అంటూ చెప్పేసేసరికి చాలా ఆశయాలతో ఉన్నారు మేడం అని చెప్పాను. కానీ అవును, మనం పెరిగింది మర్చిపోకూడదు కదా. ఇప్పుడు మేము ఏదో గొప్ప స్థాయికి వచ్చేసామని ఈ కుటీరాన్ని వదిలి మేము బయటికి రాలేము. ఒకప్పుడు మాకు నిలువ నీడ లేని సమయంలో మేము పెద్దల్ని ఎదిరించి ఒకటైన సమయంలో మాకు ఈ చిన్న కుటీరమే మాకు నీడనిచ్చింది. అలాంటి కుటీరాన్ని వదిలి ఈ నీడని వదిలి మేము ఎక్కడికి వెళ్ళము అని చెప్పనేసరికి ఓకే మేడం అని చెప్పి అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఉదయాన్నే కలెక్టర్ కంటే ఒక కారు సెక్యూరిటీ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా వచ్చేసేసరికి ఇంకా మిథున అక్కడి నుంచే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం, తన బాధ్యతలు చూసుకోవడం, మళ్ళీ ఇంటికి ఇక్కడికే రావడం, దేవా కూడా తన వర్క్ చూసుకోవడం, మళ్ళీ ఇంటికే రావడం, ఇదే ప్రాసెస్లో జరుగుతూ ఉంటుంది. ఏంటి మావయ్య ఇంకా మీరు దేవా మిథునను క్షమించరా? దేవాని గొప్ప వ్యక్తిని చేసింది. ప్రతి క్షణం బిజీగా ఉంటూ ఒక కంపెనీని నడిపించే గొప్ప స్థాయికి తీసుకొచ్చింది దేవాని. దేవా మిథునను తను నమ్మి ఇంటికి వచ్చినందుకు గాను ఇంట్లో ఒక మనిషిగా ఉంచకుండా ఐఏఎస్ చదివించాడు, కలెక్టర్ని చేశాడు. అంత గొప్పగా ఇద్దరు భార్యాభర్తలిద్దరూ ఎలాంటి తప్పు చేయలేదని గొప్ప స్థాయికి ఎదిగున్నారు. మరి అలాంటి వాళ్ళ మీద ఇంకా మీరు కోపం చూపిస్తారా అని చెప్పనేసరికి నాకు వాళ్ళ మీద కోపం ఉందని ఎవరు చెప్పారమ్మా ప్రమోదిని? వాళ్ళని నేను ఎప్పుడో క్షమించాను. కానీ నా తండ్రి నేను దీనస్థితిలో ఉన్నప్పుడు క్షమించలేదు, ఇప్పుడు నేను గొప్ప స్థాయికి వెళ్ళాను కాబట్టి నన్ను క్షమించాడు అని ఎక్కడ నా కొడుకు అనుకుంటాడోనన్న భయం అమ్మ. ఆ భయంతోనే నేను ఇప్పటి వరకు నా మనసులో నా కొడుకుని గుండెలకి హత్తుకోవాలని ఉన్నా హత్తుకోలేక నా కొడుకుని దూరంగానే చూసుకుంటూ మురిసిపోతున్నాను. వాడి ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తూ ఉంటే నేను వాడికంటే ముందే బయటికి వెళ్ళి
ఒక కొట్టు దగ్గర నిలబడి వాడు వెళ్తూ ఉంటే అలా చూస్తూ ఉంటాను. నాకెంతో సంతోషం అనిపిస్తుంది తెలుసమ్మా అంటూ ఇంకా సత్యమూర్తి చెప్పేసరికి ఆ మాటలు బయట నుంచి మిథున దేవా వింటారు. నాన్న అంటూ పరుగు పరుగున వచ్చి దేవా సత్యమూర్తిని హత్తుకుంటాడు. ఏంటి నాన్న, నేను అలా ఎందుకు అనుకుంటాను నాన్న, నేను నీ కొడుకుని. నీ కొడుకు ఎప్పుడైనా అలా తప్పుగా అర్థం చేసుకుంటాడా? నీ కొడుకు నిన్ను తప్పుడు మనిషి అనుకుంటాడా? నాన్న, నీ ప్రేమ కోసమే మేము ఇన్ని సంవత్సరాలుగా తల్లడిల్లిపోతున్నాం నాన్న. అలాంటిది నువ్వు నన్ను నా దగ్గరికి వస్తే నేను తప్పుగా అర్థం చేసుకుంటానని మమ్మల్ని దూరం పెడుతున్నావా? ఎప్పుడెప్పుడు నీ ప్రేమ, ఆదరణ, అనురాగం మాకు దక్కుతుందా అని ఎంతగానో ఎదురు చూస్తున్నాము. అలాంటి మమ్మల్ని దూరం పెట్టాలని ఎందుకు అనుకున్నావు నాన్న? నాకు మీ ఆశీర్వాదం ప్రతి క్షణం కావాలి నాన్న అంటూ దేవా కాస్త సత్యమూర్తిని పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. ఏంటి దేవా చిన్న పిల్లోళ్ళ ఏడుస్తున్నావు? నువ్వు ఇప్పుడు ఒక కంపెనీకి మేనేజర్వి. ఆ కంపెనీ మొత్తం నీ ఒంటి చేత్తో నడిపిస్తున్నవాడివి. నువ్వు చిన్న పిల్లోడులా ఏడవడం ఏంటి దేవా అని చెప్పాను. కానీ ఎంత కంపెనీని చూసుకున్నా, మిథున ఎంత కలెక్టర్ అయినా నీకు కొడుకు, నీకు కోడలు కాకుండా పోతామా నాన్న? నీ తర్వాతే మాకు ఏదైనా సరే, నీ సంతోషం కోసమే నాకు ఏదైనా సరే. అమ్మ మిథున అంటూ ఇంకా సత్యమూర్తి పిలిచేసరికి మిథున కాస్త దగ్గరికి వస్తుంది. దగ్గరికి రావడంతో మామయ్య గారు అని చెప్పి ఇద్దరు కూడా కాళ్ళ మీద పడేసరికి, మిమ్మల్ని ఇన్ని రోజులు దూరం పెట్టినందుకు మమ్మల్ని క్షమించండి అని చెప్పనగానే, అయ్యో మామయ్య గారు, మీ పరువు పోయిందని మీరు కోప్పడ్డారు. మేము ఎప్పుడూ దాన్ని తప్పుగా అనుకోలేదు. మీకు కోపం రావడంలో తప్పు లేదు అనిపించింది. మీరే మనసు తెలుసుకుని, మీరే మేము తప్పు చేయలేదని అర్థం చేసుకుని ఎప్పటికైనా మమ్మల్ని క్షమిస్తారు అన్న ఒకే ఒక్క నమ్మకంతో ఇన్ని రోజులు మేము ఎదురు చూసాం మామయ్య గారు. అంతే తప్ప మేము ఏమీ మీ గురించి తప్పుగా అనుకోలేదు. మేము ఎప్పటికీ మిమ్మల్ని తప్పుగా అనుకోం మామయ్య గారు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా అందరూ కూడా బాధపడేసరికి బాధపడవలసిన సమయం కాదు ఇది, అంతా సంతోషంగా ఉండవలసిన సమయం అంటూ సూర్యకాంతం గబగబా స్వీట్ చేసి తీసుకొచ్చేస్తుంది. సూర్యకాంతమేనా ఇంత మంచిగా మారిపోయింది అని అనుకుంటారు. ఎందుకంటే దేవా ఏమో పెద్ద కంపెనీలో మేనేజర్ అయిపోయాడు, మిథునేమో కలెక్టర్ అయిపోయింది. ఇప్పుడు ఏమన్నా చేసినా, నోరు తెరిచి ఏదైనా మాట్లాడినా ఎక్కడ వాళ్ళ బ్రతుకులు బయట పడిపోతాయేమో, వాళ్ళ జీవితాలు ఏమైపోతాయేమోనన్న భయంతో ఇంకా వాళ్ళు కాస్త మంచిగా మారిపోయేసరికి ఏంటి సూర్యకాంతమక్కాయ్ నువ్వేనా అని చెప్పాను. కానీ అవును మిథున అని చెప్పనేసరికి సారీ అవును కలెక్టర్ గారు అని చెప్పాను. కానీ చూడు సూర్యకాంతమక్క, నేను బయట కలెక్టర్ని అయినా ఎప్పుడు కూడా నీకు చెల్లెల్నే, నీకు ప్రమోదిని అక్కకు చెల్లెల్నే. మీరు నాతో ఎప్పుడు ఉన్నట్టే ఉండొచ్చు అని చెప్పనేసరికి, ఇంకెందుకు మామయ్య గారు, అందరం కలిసి ఒకే ఇంట్లో ఉందాము అని చెప్పాను. కానీ మామయ్య మనం అందరం కలిసి నాకు కలెక్టర్గా ఇచ్చిన హౌస్కి వెళ్ళిపోదాం మామయ్య అని చెప్పనేసరికి, అమ్మ మిథున నేను ఇలా అంటున్నానని మరోలా అనుకోవద్దు, ఇది నా కష్టార్జితంతో కట్టిన ఇల్లు అనగానే, మామయ్య ఈ ఇంటిని ఏమీ చేయము, ఇలానే పదిలంగా ఉంటుంది, ఎప్పుడు శుభ్రంగా ఉంటుంది. మీరు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు ఇంటికి వచ్చి చూసుకుని వెళ్ళొచ్చు, కానీ అందరం మనం అక్కడే ఉందాము, కాదనకండి మామయ్య అని చెప్పనేసరికి, నువ్వేమంటావు అని చెప్పాను. కానీ మీ ఇష్టమండి అని చెప్పాను. కానీ వెళ్దాం నాన్న, అందరూ అక్కడికి వెళ్దాము. మిథున గొప్ప కలెక్టర్ కదా, తన స్థాయికి తగ్గట్టు ఇంట్లో ఉంటేనే అందరూ గౌరవం కూడా చూస్తారు కదా అని చెప్పనేసరికి, మీరంతా ఇంతలా చెప్తుంటే నేనెందుకు వద్దంటాను, సరే మీకు నచ్చినట్టే చెయ్యండి అని చెప్పి ఇంకా సత్యమూర్తి కాస్త చెప్తాడు. చెప్పేసేసరికి సరే అని ఇంకా చాలా సంతోషంగా అందరూ కూడా ఆ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా హరివర్ధన్ అయితే సరాసరి మిథున కలెక్టర్ ఆఫీస్కి వచ్చేసరికి నాన్న అంటూ పట్టుకుని ఏడుస్తుంది. ఏంటమ్మా మిథున అని చెప్పాను. కానీ నీ కూతురు కలెక్టర్ అయింది నాన్న, ఇక మీదటైనా నీ కూతుర్ని క్షమించలేవా? నీ కూతురు గొప్ప వ్యక్తినే, నీ కూతురు కళని నెరవేర్చే వ్యక్తినే పెళ్లి చేసుకుందని క్షమించలేవా అనగాని,
దేవాని నేను ఎప్పుడో క్షమించానమ్మా. దేవా గొప్ప స్థాయిలో ఉన్నాడు, నిన్ను గొప్ప స్థాయిలో నిలబెట్టాడు. మరి క్షమించకుండా ఎందుకుంటాను? నువ్వు దేవా ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. నీ కోసం బ్రతకడానికి సిద్ధమైన దేవాను మాత్రం చాలా గొప్ప వ్యక్తిని చేశావమ్మా, చాలా సంతోషంగా ఉందంటూ ఇటు సత్యమూర్తి పొగిడాడు, అటు హరివర్ధన్ పొగిడేసరికి మిథున చాలా సంతోషపడిపోతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.